హలో వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. సో కెరీర్కి సంబంధించి అసలు ఏ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కెరీర్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాము, సో గవర్నమెంట్ జాబ్ బెస్టా లేకపోతే ప్రైవేట్ జాబ్ బెస్టా అనేటువంటి కన్ఫ్యూజన్స్ చాలా మందికి ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు అవర్ వెల్ నోన్ గెస్ట్ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో సార్ని అడిగి మనం దీని గురించి తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. సో స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేకపోతే స్టడీస్ చేస్తున్నప్పుడు కూడా మనం ఏ సబ్జెక్ట్ తీసుకుంటే కెరీర్లో సక్సెస్ అవుతాము అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. నిజంగా గవర్నమెంట్ జాబ్ చేయాలా వద్దా, అసలు ప్రైవేట్ జాబే బెస్టా అని ఉంటుంది. రెండిట్లో ప్రాస్ అండ్ కాన్స్ మనకు ఉంటాయి. సో ఏది చెప్తారు మీరు? జనరల్గా అండి, ఇది చాలా మంది ఎక్కువ మందికి వచ్చి డౌట్ అండి. అంటే ఏదో ఒక స్టేజ్లో వస్తుంది. సరే, చిన్నతనంలో కొంతమందికి అనిపించవచ్చు, లేకపోతే 12th ఉన్నప్పుడు ఆ మైండ్లోకి రావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేషన్లో కానీ ఉండొచ్చు. ఎక్కువ మంది పేరెంట్సే డిసైడ్ చేసేస్తూ ఉంటారు, లేదు మీ ఆడపిల్ల లేదా దూరం పంపించడం, గవర్నమెంట్ జాబ్ అయితే హ్యాపీగా ఉంటుందని, లేకపోతే ప్రైవేట్ జాబ్లు టెక్నాలజీ బాగా పెరిగిపోతుందంట, జాబులు అసలు పోతాయేమో, అసలు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి వచ్చినాయి కదా, గవర్నమెంట్ జాబ్ అయితే సేఫ్ ఏమో. ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళ ఆలోచన విధానాన్ని పిల్లలు కానీ అటు తల్లిదండ్రులు కానీ ఏదో ఒక స్టేజ్లో ఈ డిస్కషన్ అనేది, సీరియస్ డిస్కషన్ అనేది జరుగుతుందండి. జనరల్గానంటే గవర్నమెంట్ జాబ్ బెటరా ప్రైవేట్ జాబ్ బెటరా అన్న పర్స్పెక్టివ్లో నేను ఎలా ఆలోచిస్తానంటేనంటే పర్సన్ టు పర్సన్ ఆ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ రోజున నాకు ప్రయారిటీ గవర్నమెంట్ జాబ్ బెటర్ అని అనుకున్నాం నేనే, ఒక 2-3 years తర్వాత మరి నాకే అది వద్దని అనిపించవచ్చు. మరి అంటే పర్సన్ టు పర్సన్ ప్రయారిటీ మారిపోవడం అనేది కరెక్టే, కానీ అదే పర్సన్ కూడా మళ్ళీ విత్ రెస్పెక్ట్ టైం మారిపోతూ ఉంటుంది. అంటే ఈ రోజు మీరు మంచి అనుకున్నది రేపు చెడు అవ్వచ్చు, ఈ రోజు చెడు అనుకున్నది రేపు మంచి అవ్వచ్చు, ఈ రోజు వద్దు అనుకున్నది రేపు కావాలనిపించవచ్చు, ఈ రోజు కావాలనుకున్నది రేపు వద్దనిపించవచ్చు. ఈవెన్ అన్ని విషయాల్లో లైఫ్లో జరుగుతాయి. ఈవెన్ పెళ్ళి అయిన తర్వాత నాకు 4 ఏళ్ళు 3 ఏళ్ళు పెళ్లి చేసిన తర్వాత నాకు వద్దని చెప్తారు పెళ్ళాన్ని. సో సర్వసాధారణంగా మనిషి ఎదుగుతున్నప్పుడల్లా వాడి ఇన్ఫర్మేషన్, మైండ్లోకి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, సరౌండింగ్ సర్కమ్స్టెన్సెస్ కానీ, మిగతా పీపుల్ మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ పర్స్పెక్టివ్లో జనరల్గా ఎప్పుడు కూడా అంటే మనిషి ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలనేది ఫిక్స్డ్గా ఉండదు. కానీ కొంతమంది పేరెంట్స్ బలంగా ఫిక్స్ అయిపోతారు. ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు మన ఆంధ్ర తెలంగాణలో మీరు తీసుకున్నట్లయితేనంటే విజయనగరం, శ్రీకాకుళం బాగా శ్రీకాకుళం, అనంతపురం, సమ్ పార్ట్ ఆఫ్ ది కర్నూలు. అంటే తప్పని నేనేమనంటదండి. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేసి వచ్చిన కాబట్టి తప్ప రైట్ అనేది పక్కన పెడదాం. ఎందుకంటే వాళ్ళకి జనరల్ కానిస్టేబుల్ని చూసినా ఎంఆర్ఓని చూసినా గొప్ప కింద అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు విలేజెస్లో ఉంటారు కాబట్టి కొంత డిఫరెంట్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అంటే బీహార్ నుంచి, యూపీ నుంచి ఎందుకు ఎక్కువ మంది ఉంటారంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ అండి. ఎక్కువ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచే గవర్నమెంట్ జాబ్స్కి డ్రీమ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చూసిన విధానం అదే. ముంబై సిటీ ఉండో లేకపోతే గుజరాత్లో అహ్మదాబాద్ సిటీ ఉండే గవర్నమెంట్ జాబ్ అంటే పైకి కింద చూస్తారు మిమ్మల్ని, అంత పట్టించుకోరండి వాళ్ళు. అంటే ఇక్కడ నేను ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్నది చెప్పట్లేదు. వాడు పెరిగిన వాతావరణం బట్టి వాడికి ఒక ఒపీనియన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఉన్న పేరెంట్ పల్లెటూరు నుంచో లేకపోతేనేమో కొంచెం బ్యాక్గ్రౌండ్ పరిస్థితి బట్టి, లేకపోతేనేమో వాడు ఏదైనా అవుదామని అనుకుని అవలేకపోవడమో, లేకపోతే వాళ్ళకున్న డ్రీమ్స్ కొన్ని కుదరకపోవడమో, ఇలా రకరకాల కారణాల వల్ల కూడా తల్లిదండ్రులు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని, నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్తే బెటర్, వాళ్ళు సేఫ్, లేదా కానిస్టేబుల్ అవ్వు, లేదంటే ఎస్ఐ అవ్వు, లేదంటే ఐపీఎస్ అవ్వు, లేకపోతే ఇంకోటి అవ్వు అని చెప్తారండి. ఎప్పుడునంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయండి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జాబ్ బెటర్ అని అనుకుని డిసైడ్ అయ్యారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లోనే ఎవరో మీ పిల్లోడికో లేకపోతే పిల్లకో అట్లా అనుకుని మీరు ఏ హిస్టరీయో, జాగ్రఫీయో, లేకపోతే సోషల్ స్టడీసో, లేకపోతే ఇంకోటి చదవడం మొదలుపెట్టి మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేనికి పనికిరాని సబ్జెక్టులు కదా, వన్ పాయింట్ ఆఫ్ టైం అది రాకపోతే మీరు దేనికి పనికిరకుండా అయిపోతారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ జాబ్స్లో గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న సిలబస్ మార్కెట్లో ప్రైవేట్ జాబ్స్ కూడా కామన్గా ఉండే సిలబస్ పెట్టేస్తే అసలు ఈ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో ఫుల్గా డిమాండ్ ఉన్నటువంటి సిలబస్లో ఫుల్గా డిమాండ్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సిలబస్లు ఉన్నాయనుకోండి, ఒకవేళ అవే సిలబస్ పెట్టారండి, ప్రోగ్రామింగే పెట్టేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పెట్టేశారు, లేదా మ్యాథ్స్ పెట్టేశారు, లేకపోతే ఇంకోటి ఏదో వేరే మనకి పనికి వచ్చే సిలబస్ పెట్టేశారు అనుకుందాం. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే, గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏదో క్యాట్ ఎగ్జామ్ రాస్తాడో, లేదంటే ఇంకో ఎగ్జామ్ ఏదో రాసుకుంటాడో, లేకపోతే ఇంకో ఉద్యోగానికి పోతాడు, వాడికి పెద్ద నష్టం జరగదు. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ జాబ్స్కి ఒక సిలబస్ కానీ, అందులో ఆ సిలబస్కి ఉన్న ఇంపార్టెన్స్ కానీ ఇది ప్రైవేట్ జాబ్కి సరిపోతుంది. వీడు ఇరుక్కుంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిన ఏమవుతాడంటే ఇరుక్కుపోతాడంటే. ఇది మేజర్గా జరుగుతున్నటువంటి మనకి డ్రాబ్యాక్ అండి. గవర్నమెంట్ దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వీటిని అలైన్ చేయాలండి ఎంతో కొంత. అంటే మొత్తం 100% చేయలేకపోయినా ఎంతో కొంత అలైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సరే, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎనీ డిగ్రీ చెప్తాం కదా, బీఏ బేకుండా రాస్తారు కదా, మీరు కంప్యూటర్ సైన్స్ పెడితే వాడేలా రాస్తాడు.
అని రకరకాలుగా దాన్ని జస్టిఫై చేసుకుంటుంది గవర్నమెంట్. ఇంజనీరింగ్ స్టూడెంట్ మరి హిస్టరీ జాగ్రఫీ ఎలా రాస్తాడని కూడా పాయింటే. సార్ కాకపోతే ఏంటంటే అది హ్యుమానిటీస్ కదా, ఎవడైనా చదవగలడు కదా అని పెట్టేస్తున్నారు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ లేకపోతే అందులో ఉన్నటువంటి కిక్ వల్ల కనిపించకు, వాళ్ళ బోర్ కొట్టు మల్టిపుల్ రీజన్స్ వల్ల మానేస్తారు, ప్రైవేట్ ఏదైనా చూసుకుందామని అనుకుంటారు. బట్ మీరు అన్నట్టు గవర్నమెంట్ కనుక దీనికి సపోర్ట్ చేస్తే, అంటే ఆ రెండు అలైన్ అయ్యే అవకాశమే ఉంటే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి రెండు ఒకటే కదా. ఇప్పుడు ఐఐటి జేఈ ఎగ్జామ్ రాసినట్టు బిట్ సెట్ కూడా రాస్తున్నాడు. ఓకే, జేఈ రాకపోతే బిట్ సెట్ వచ్చింది, బిట్ సెట్ రాకపోతే ఇంకోటి ఏదో ఎగ్జామ్ రాసుకుంటాడు వాడు, అంతే కదండి. ఎగ్జామ్ వస్తుంది. ఇప్పుడు ప్రిపరేషన్లో వాస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అండి మీకు రిస్క్ ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే, పెద్ద తప్పు ఏంటంటే రెండింటిని ఏదో నార్త్ పోల్ సౌత్ పోల్ కింద చూస్తుంది. దానివల్ల ఇబ్బందే కదండి. ఇప్పుడు మీరు ఏదో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ప్రిపేర్ అయ్యారు, అందులో ఏ సబ్జెక్ట్ ఉంటాయి, ఎకనామిక్స్ అని, జాగ్రఫీ అని, హిస్టరీ అని. సరే అది మంచిదా కాదా, దేశానికి అవసరమా కాదా అని పక్కన పెట్టండి, నేను ఆ టాపిక్లోకి వెళ్ళట్లేదు. స్టూడెంట్ పర్స్పెక్టివ్లో, సెటిల్మెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను నేను. అది ఇంకొక పాయింట్ ఏంటంటేనంటే, ఎప్పుడునంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకున్న స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ప్రిపేర్ అవ్వకూడదండి. చిన్నతనంలో ఎప్పుడు కూడా డిసైడ్ అవ్వకూడదు. ఇప్పుడున్న కాంపిటీషన్ పర్స్పెక్టివ్లో నేను ఇంకొక పాయింట్ చెప్పాలండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో, అంతకుముందు కూడా 5 ఏళ్ల నుంచి చూసుకుంటే, గత 15 ఏళ్లలో అంతకుముందు కూడా కొంత కలిపితే గ్రూప్ 1 ఎప్పటికొకటి కూడా మన తెలంగాణ రాష్ట్రం ఫైనలైజ్ చేయలేదు. ట్రూ. అంటే ఎంతమందిని మనం మోటివేట్ చేసి గ్రూప్ 1కి వెళ్ళు, లేకపోతే సివిల్ సర్వీస్కి వెళ్ళు, లేకపోతే గ్రూప్ 2కి వెళ్ళు అని చెప్పేసి మోటివేట్ చేసి కోచింగ్ సెంటర్స్కి వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం తప్ప అసలు పోస్టులే తీరన్న ఆ విజ్ఞత, అంత జ్ఞానం, అంత అవేర్నెస్ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ లేదంటే. ఇప్పుడు ఒక క్యాలెండర్ ఇచ్చి పర్ఫెక్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ తీయట్లేదు కదా. మరి తీయనప్పుడు అప్పుడు మీరు చూడండి, తీయనప్పుడు ఈ స్టూడెంట్ నిజంగా నాకు గ్రూప్ 1కి వస్తుందని గ్రూప్ 1 అని చెప్పేసి ఎవడో ప్రిపేర్ అవ్వడం మొదలెడుతుంది. 40 ఏళ్ళు వచ్చినా కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాదు, వచ్చినా కూడా 100 పోస్టులే. మొన్న 92 తీశారు. 100 పోస్టులకి రిజర్వేషన్లో జోన్లు తీస్తే 1-2 కూడా రావు కదా. మరి ఎంతమంది అనేది దాన్ని డ్రీమ్ చేయాలి? ఎంతమంది? ఇప్పుడు సతీష్ గారిని డిస్కరేజ్ చేస్తున్నారు, డిస్కరేజ్మెంట్గా మాట్లాడుతున్నారు అని అంటే మీరు అనుకోవచ్చు, చాలామంది అలా అనుకుంటారు, నన్ను తెలియక నా గురించి. బట్ నేను ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల, ఒక సెమినార్ హాల్లో 1000 మందిని ఎంకరేజ్ చేయడం వల్ల 1000 మందికి ఉద్యోగాలు రావన్న విషయం మనం ఎందుకు మర్చిపోం మనం? సతీష్ అన్న వ్యక్తి ఎంకరేజ్ చేసేస్తే రాదు కదండి. అంటే పోస్టులు తక్కువ ఉన్నాయి సార్, పోనీ ఆ సిలబస్తో మిగతా దానికి పనికొస్తే పర్లా. ఇప్పుడు మీరు అనొచ్చు సార్ ఐఐటి కూడా ఎక్కువ మందికి రాదు కదా, మరి ఎక్కువ మందిని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారని మీరు అనొచ్చు. ఐఐటి సిలబస్లో ఐఐటి రాకపోయినా పర్లా, ఆడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కదండి. వాడు బిట్ సెట్కి వెళ్తాడు, లేదా ఇంకో ఇంజనీరింగ్ వెళ్తాడు, లేదా ఫారెన్ పోయి చదువుకుంటాడు కాబట్టి సేమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ వేరే పని చేసుకోగలుగుతున్నాడు కాబట్టి అక్కడ మీరు ఎంకరేజ్ చేయడంలో తప్పలేదు. చక్కగా ఎంకరేజ్ చేయండి, మ్యాథ్స్ నేర్పించండి, ఫిజిక్స్ నేర్పించండి. అది కాదు ఇంకో కాలేజీకి ఇంజనీరింగ్ వెళ్తాడు, ఇంజనీరింగ్ సీట్లు బోల్డ్ ఉంటాయి, ఎక్కడికైతే వేరే దేశం వెళ్తాడు. ఈ సిలబస్తో ఈ సైకాలజీలో, సివిల్ సర్వీస్లో, లేదా ఆంథ్రోపాలజీలో, లేకపోతే ఈ పొలిటికల్ సైన్స్, సరే దేశానికి అవసరం లేదనేది పక్కన పెట్టండి. అది నువ్వు అవసరం అనుకుంటే అవసరం, అవసరం లేదంటే అవసరం లేదంతే. అది వన్ ఇండివిజువల్ పర్సెప్షన్. నువ్వు పొలిటికల్ సైన్స్ చదివితే పొలిటికల్ సైన్స్ అవసరం అని నీకు అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు చదివావు కాబట్టి. అది నేను ఆర్టిఫిషియల్ ఏ చదివాను కాబట్టి ఏ అవసరం అని నేనంట. ఇంకొకటి వచ్చి సైకాలజీ లేకుండా ఎలా బతుకుతారు, సైకాలజీ చాలా అవసరం కదా ఇంకొకటి అంటాడు. చదివినప్పుడు అందులో లీనమవుతాడు కాబట్టి వాడికి అది మంచిది అనిపిస్తుంది కాబట్టి వాడు ఆ పర్స్పెక్టివ్ దాన్ని జస్టిఫై చేస్తాడు. సో అందువల్ల ఆ యాంగిల్లోకి మనం వెళ్ళకుండా పిల్లలకి ఏం చేయాలంటేనంటే, గవర్నమెంట్ జాబ్స్ యొక్క సర్టెనిటీ తక్కువ అండి. గవర్నమెంట్ కూడా ఎక్కువ మందికి జాబులు ఇచ్చి మోసే పరిస్థితిలో భారతదేశ గవర్నమెంట్ లేదు. జనరల్గానే 2.5 కోట్ల మంది గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తారంటే భారతదేశం మొత్తం మీద అండి. 2.5 కోట్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. అంటే ప్రతి 100 మందిలో ఒకటికే కదా ఉంది. మొత్తం భారతదేశం మొత్తం మీద 2.5 లక్షల మంది ఉద్యోగాలు ఉంటాయండి రఫ్గా. అంటే నేను సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, పిఎస్యూస్, లేకపోతే డిఫెన్స్ కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, ఇవన్నీ నేను కలిపి నేను రఫ్గా చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా. అందులో ఎక్కువ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటాయండి, పెద్ద ఉద్యోగాలు ఎక్కువ. సివిల్ సర్వీస్ 1000 ఉంటాయి ఈ 2 లక్షల ఉద్యోగాల్లో. ఆఫీసర్ పోస్టులు అవన్నీ కలిపితే మొత్తం కలిపితే 5,000, 10,000 కూడా ఉండవు, మిగిలిన చిన్న చిన్న కేటగిరీ అయ్యాయి. బట్ సరే అవి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే మనకు కావాలనుకున్నా కూడా 2.5 కోట్ల మంది కాంపిటీషన్ ఉంటుంది. ఆ మిగిలిన వాళ్ళు పాపం ఎటు కాకుండా పరిస్థితిలోకి దిగజారిపోతున్నారు కాబట్టి కోచింగ్ సెంటర్స్ పెంచడానికి వస్తున్న విధానం ఉంది. బట్ కోచింగ్ అవసరం లేకుండా కూడా చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. సో దీన్ని నేను ఎలా చూస్తున్నానంటే, ఎలా ఆలోచిస్తున్నానంటే, గవర్నమెంట్ జాబ్ వద్దని చెప్పట్లేదు నేను. గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్ వద్దని ఎలా ఆలోచించాలంటే, అది కూడా కావాలి. ఎలా అంటే ఫస్ట్ మీరు ఏంటంటేనంటే, మంచి మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రైవేట్ ఉద్యోగానికి సరిపడా కోర్సులోకి వెళ్ళాలి ఫస్ట్. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్కి వెళ్ళారు, డిమాండ్ ఉంది కదా, అందరికీ తెలిసిందే కదా అది. అందులోకి వెళ్ళి ఆ డిగ్రీ మంచి కాలేజీలో చదవాలి, మంచి కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేయాలి. అంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఎస్, నేను ఈ కంప్యూటర్ సైన్స్తోనో, ఈ మ్యాథ్స్ డిగ్రీతోనో, ఈ ఫిజిక్స్ డిగ్రీతోనో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తోనో, లేదా మెడికల్ డిగ్రీతోనో, లేదా నల్సార్లో లా చదివాను, లా డిగ్రీతోనో మంచి కాలేజీలో మంచి డిగ్రీ చదివా, ఏదో డిజైన్ కోర్స్ చదివాను, ఇంకోటి చదివా, తప్పలేదు.
అప్పుడు ఏంటి, ఎస్ ఇప్పుడు నేను డిగ్రీ అయిపోయింది లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, బ్యాంక్ ఉద్యోగానికి దేనికి ప్రిపేర్ అయ్యావు, ఒక ఏడాది 2 ఏళ్ళ తర్వాత నీకు రాకపోతే వెనక్కి వచ్చిన తర్వాత ఈ డిగ్రీ నేను కాపాడదు కదా. ఎగ్జాక్ట్లీ. మీ చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అబ్బాయికి 10కి 10 వచ్చినాయి 10th క్లాస్లో మార్కులు, లేకపోతే ఇంటర్లో నెంబర్ 98% వచ్చింది, ఇది తెలివైనడు మా పిల్ల గ్యారంటీగా కొట్టేస్తాడని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసి తల్లిదండ్రులు చేసే తప్పు వల్ల పిల్లల జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి 2 రాష్ట్రాల్లో. అది ఓవర్ కాన్ఫిడెన్స్. అది 1000 ఉద్యోగాల్లో ఉన్న ఒక ఉద్యోగం కొట్టేస్తాను అన్న కాన్ఫిడెన్స్ నీకుంటే 40,000 సీట్లు 1,00,000 సీట్లు ఉన్న నీట్ కొట్టు, 50,000 సీట్లు ఉన్న జేఈ కొట్టరాదా ఫస్ట్? అంతే కదండి. 6,000 సీట్లు ఉన్న నలసారి కొట్టరాదా? అంటే నేనేమంటానంటే 100లో ఉన్న ఉద్యోగాలు టార్గెట్ చేసినప్పుడు వేలలో ఉన్నది ముందు కొట్టు. ఎన్ని వేలలో ఉంటాయి కదండి సీట్లు, అంతే కదండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ మంది రాస్తారండి. రైల్వేలో ఉద్యోగాలు పడితే నేను రైల్వే ఆర్గనైజేషన్ కాబట్టి నాకు ఐడియా ఉంది, 1 కోటి మంది రాశారు మొన్న. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అందులో. అంటే నేనేమంటానంటే అది వస్తుందా రాదా, నేను రాదని డిస్కస్ చేయడం కదా, దానికంటే ముందే వేరే ఏదైనా మంచి కోర్సులో సీట్ కొట్టరాదా? అయితే ఈ పాయింట్ ఇప్పుడు మీరు అన్నది అబ్సల్యూట్ పాయింట్, నేను ఒప్పుకుంటా. కానీ కొంతమంది ఏమంటారంటే ఇది చదువుకుంటూ దానికి ట్రై చేయొచ్చు అనుకున్నప్పుడు 100% దేనికి ఫుల్గా ఫోకస్ పెట్టలేమేమో అనేటువంటి ఆప్షన్ డిగ్రీ చదివినప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వమని చెప్పట్లా, డిగ్రీ ఫుల్ పేజ్ చదివేమంటున్నా కాదండి. మీరు డాక్టర్ అంటే మీరు కామనేలలో మెడిసిన్ చదువుతున్నారు, కామనేలలో మెడిసిన్ చదవండి, అసలు మీరు గవర్నమెంట్ జాబ్కి చదవండి, అసలు మెడిసిన్ కంప్లీట్ చేయండి, అప్పుడు కూర్చొని చదవండి. జాగ్రఫీ తీసుకుంటారు, హిస్టరీ తీసుకుంటారు, సివిల్ సర్వీస్ తీసుకుంటారు, చదవండి. 2-3 ఏళ్ళు చదివారు, రాలేదు, వెనక్కి వచ్చి పీజీ రాయండి, మెడికల్ పీజీ పోనీ, వెనక్కి వచ్చి మెడికల్ పీజీ రాయండి. లేదంటే మెడికల్కే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి కదా, IRMS అని కొన్ని మెడికల్ వాళ్ళు కూడా ఉంటాయి కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు రాయి. డాక్టర్ అవరాదా పోనీ, గవర్నమెంట్ ఉద్యోగాలకి వెళ్ళి గవర్నమెంట్ లేదు. నువ్వు ఇంజనీరింగ్ చదివావు ఫర్ ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివావు, ఏదో IITలో చదివావు, చదువు ఫస్ట్ IITకి వెళ్ళి ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ చదువు, అందులో మంచి మార్కులు తెచ్చుకో, బాగా నేర్చుకో. నేను ఈ సిలబస్ నాకు అందులో ఉండదు కాబట్టి అది చదివితే నాకు టైం వేస్ట్ కాబట్టి ముందు నుంచి చదివేస్తా వచ్చేస్తాను లాజిక్ తప్పది. ఎందుకని గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి రాసే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారండి వీటిని. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కావాల్సింది హిస్టరీ జాగ్రఫీ బై హార్ట్ చేసిన నాలెడ్జ్ కాదండి, IQ కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి, షార్ప్నెస్ కావాలి, టైం మేనేజ్మెంట్ కావాలి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద కాలేజీలు చదివిన వాళ్ళకి జనరల్గానే స్వతహాగా వస్తాయి కాదండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మంచి కాలేజీలో మంచి డిగ్రీ చదివారండి, లా చదివారండి, నల్సార్కి వెళ్ళి మన హైదరాబాద్లోనే, ఇంత సిలబస్ ఇస్తాడు వాడు, ఇంత టైం ఇస్తాడు, రోజు అసైన్మెంట్లు ఇస్తారు కదండి. ఎగ్జామ్ మంచి కాలేజీల్లో మీకు రోజు అసైన్మెంట్లు, ఎగ్జామ్స్, క్విజ్లని, ప్రజెంటేషన్స్ అని, రీసెర్చ్ అని, ఇవాళ రకరకాలు ఉంటాయి కదా కాలేజ్ అంటేనే. అంటే బాగా విపరీతమైనటువంటి టైట్నెస్ ఉంటుంది, టఫ్నెస్ ఉంటుంది. అయ్యో పొద్దున అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, మళ్ళీ సాటర్డే ఎగ్జామ్, మళ్ళీ మండే ఎగ్జామ్, మళ్ళీ మిడ్ టర్మ్ ఎగ్జామ్, మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ఏదో, లేకపోతే క్విజెస్, సర్ప్రైజ్ క్విజెస్, ఇట్లా రకరకాలుగా మాక్ కోట్లు, లేదా రాయడం, జడ్జిమెంట్ రాయడం, జడ్జిమెంట్ అనాలిసిస్ చేయడం, జడ్జిమెంట్ ఇంటర్ప్రిట్ చేయడం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ కాల్డ్ స్కిల్స్. స్కిల్ అంటే ఇది రియల్ డెఫినేషన్. ఇట్స్ నాట్ అబౌట్ సబ్జెక్ట్. అక్కడ నువ్వు లా చదువుతున్నావా, మెడిసిన్ చదువుతున్నావా, కంప్యూటర్ సైన్స్ చదువుతున్నావా అన్నది పాయింట్ వదిలే, సబ్జెక్ట్ వదిలే. బట్ ఆ ప్రాసెస్లో నీకు వచ్చేదాన్ని స్కిల్ అంటారండి. అంటే టైం మేనేజ్మెంట్ ఒక స్కిల్లే, పేషెన్సీ ఒక స్కిల్లే, లేకపోతే చదివి దాన్ని అనాలిసిస్ చేయడం అనేది ఒక స్కిల్లే, ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఒక స్కిల్లే, రాయడం అనేది ఒక స్కిల్లే తక్కువ టైంలో. సో ఈ ప్రెజర్ తీసుకోవడం కూడా ఒక స్కిల్లే కదా, ప్రెజర్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ కాల్డ్ స్కిల్ సెట్. ఈ స్కిల్ నీకు వచ్చిన తర్వాత నువ్వు సినిమా డైరెక్టర్ అయినా సినిమా కూడా బాగా చేయగలవు. ఇట్స్ నాట్ అబౌట్ లా, ఇట్స్ నాట్ అబౌట్ మెడిసిన్. నువ్వు సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కింద వెళ్ళినా కూడా యూ విల్ పెర్ఫార్మ్ వెరీ వెల్ బికాస్ యూ ఆల్రెడీ ఈ స్కిల్స్ నీకు వచ్చినాయి కదంటే. ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది ఒక స్కిల్ అండి, హార్డ్ వర్క్ వచ్చింది కదా. ఇప్పుడు అదే నార్మల్గా నువ్వు చిన్న కాలేజీలో BAలో BComలో లేకపోతే వేరే కాలేజీలో చదివితే ఆ ప్రెజర్ ఇవ్వడు కదా, మరి స్కిల్ ఎలా వస్తుందంటే మీరు ఓన్గా స్కిల్ డెవలప్ స్కిల్ అనేది జనరల్గా అంటే సిచ్యువేషన్ బట్టి మీకు రావాలండి. ఇప్పుడు నేను ఉన్నానండి, వర్క్ మీకు ఎక్కువ ఇచ్చారండి, బాసు తిట్టేస్తున్నట్టు లేదా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, సతీష్ గారు వర్క్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అని చెప్పి మీరు తిట్టుకోవచ్చు, అది పక్కన పెట్టండి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 1 మంత్కో 2 మంత్స్కో మీకు ఒక స్కిల్ వస్తుంది. అది డెఫినెట్లీ నేర్చుకున్న వాళ్ళకే ఒక ప్లస్ పాయింట్. అది వేరే దానికి కూడా ఉపయోగపడుతుంది కాదండి. మీకు ఒక పర్టికులర్ ఇప్పుడు నా టార్చర్ని తట్టుకుని నాతో ఉన్నారండి, వేరే ఇష్యూ వచ్చిన టార్చర్ వచ్చినా కూడా మీరు తట్టుకుంటారు. బికాజ్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా, దాని నుంచి బయటపడ్డారు కదా లైఫ్లోనూ. అందువల్ల ఏంటంటే జనరల్గా అంటే గవర్నమెంట్ జాబ్స్ కొట్టడం అనేది స్కిల్. ఆ స్కిల్ ఆ సిలబస్ ద్వారా కాకుండా మంచి డిమాండ్ ఉన్న సిలబస్ ద్వారా కూడా స్కిల్స్ మీరు పొందొచ్చు. అది నిజం కాబట్టి ఇప్పుడు నేను ఉన్నానండి, సివిల్ సర్వీస్ 4 నెలల్లో క్రాక్ చేశాను. నేనే క్రాక్ చేశాను. ఎవరో ఎందుకు జాగ్రఫీ ఆప్షన్ తీసుకున్నాను, సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. అప్పట్లో 4-5 మంత్స్లో ఎలా క్రాక్ చేశాను ఫస్ట్ అటెంప్ట్లో అంటే
ఇంతకుముందు ఆల్రెడీ నేను వేరే చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేసి స్కిల్స్ నేర్చుకున్నాను నేను. సబ్జెక్ట్ కొత్తది అంతే, జాగ్రఫీ కొత్తది అంతే. దానికి నేను ఎంఏ జాగ్రఫీ చదవాల్సిన అవసరం లేదు. ఎంఏ జాగ్రఫీతో నాకు పనే ఉంది, అక్కర్లేదు కదా. నేను ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్ క్రాక్ చేశాను కాబట్టి నాకు కాదండి ఎగ్జామ్ టైం ఎలా మేనేజ్ చేయాలి, ఎగ్జామ్ని ఎలా చేయాలి, ప్రెజర్ ఎలా తీసుకోవాలి, లేకపోతే ఏమో క్వశ్చన్ ఎలా రాయాలి, ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుంటాడు వాడు, దీన్ని ఎలా ఆలోచించాలి, ఆబ్జెక్టివ్ ఎంసీక్యూని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా వేరే ఎగ్జామ్స్ రాసి ఉంటాను కదా నేను. అవన్నీ యాజ్ ఇట్ ఈజే కదండి. సబ్జెక్ట్ మారింది అంతే, హిస్టరీ కాదు జాగ్రఫీ అయింది అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. లేదంటే ఇంకో సబ్జెక్ట్ అయింది. సో ఆ స్కిల్స్ని డిమాండ్ ఉన్న కోర్సులో జాయిన్ అయ్యి, అది కూడా ప్రెజర్ ఉన్న కాలేజీలో చదవాలి. రిలాక్స్డ్ కాలేజీ కదండి ఏదో హైదరాబాద్లో ఉన్న రోడ్డు పక్కన పోయి నేను BA చదువుతాను, BSc చదువుతాను అంటే దాంట్లో ప్రెజర్ రాదు కదా. డెఫినెట్గా ప్రెజర్ ఉండాలండి. మీకు ప్రెజర్తోనే మీకు స్కిల్ వస్తుందండి. ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు స్కిల్ ఎందుకు వస్తుంది, రాదు కదండి. అంటే పాజిటివ్ ప్రెజర్ ఇన్ ద సెన్స్ నాట్ నెగిటివ్ ప్రెజర్, పాజిటివ్ ప్రెజర్. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయండి. అందులో నెగిటివ్ ప్రెజర్ కాకుండా పాజిటివ్ ప్రెజరే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock నేను వర్క్ చేద్దామని వచ్చానండి మీ దగ్గరికి, నాకు 6కి వేరే వర్క్ ఉంది కదా, అది నెగిటివ్ ప్రెజర్ కాదు, పాజిటివ్. నాకు 6కి వేరే టాస్క్ ఉంది, ఇప్పుడు దీని ప్రెజర్ అని మీరు ఎలా అంటారు దాన్ని? 5 అంటే నేను 5కి షార్ప్గా మొదలుపెట్టి 6కి కంప్లీట్ చేయాలనేది మైండ్లో పెట్టుకున్నాను కదా, పెట్టుకుని 6కి ఫినిష్ చేస్తా, బికాజ్ నాకు 6కి వేరే అసైన్మెంట్ ఉంది. ఇప్పుడు దీన్ని మీరు నెగిటివ్ ప్రెజర్ అనేట్టు అట్లాగా, అది పాజిటివే. దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. ఎప్పుడైతే ఆ టైంని, ఆ వర్క్ని అలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతారో జనరల్గా బెటర్గా. అందువల్ల ఒకటి. ఇంకోటి ఏంటంటే జాబ్స్ గవర్నమెంట్ బెటరా ప్రైవేట్ బెటరా అన్న యాంగిల్లోకి వస్తే డెఫినెట్గా ఏంటంటే బాగా వర్త్ ఉండి ఎక్కువ ఛాలెంజెస్ తీసుకునేలా ఉంటే, డైనమిజం ఉంటే గవర్నమెంట్ సెక్టర్లోకి అసలు రావద్దు. బీయింగ్ గవర్నమెంట్ ఆఫీసర్గా చెప్తున్నా, అసలు మీకు ఆ డైనమిజం ఉండదు ఇక్కడ. సరే టీవీలో రకరకాలుగా చెప్తారు, జనాలు చెప్తారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. నేను 2 చూసినోండి, 2 కాయిన్స్ చూసినోండి, నాకంటే బెటర్ పర్సన్ ఎవరు ఉండరు. సో డెఫినెట్గా గవర్నమెంట్ సెక్టర్లో వచ్చేటప్పటికి ఏంటంటే గుర్రమో గాడిద ఒకటే. ఇదన్నీ రకరకాల పాలిటిక్స్ ప్రైవేట్స్ ఇండస్ట్రీస్లో ఉండవని నేను అన్నంటే, ఛాలెంజెస్ తీసుకునేలా ఉంటే, వర్క్ చేసి ఉద్దేశం ఉంటే, నీకు స్కై లిమిట్ కింద నువ్వు సంపాదించాలంటే, ఒక ఎంటర్ప్రైన్యూర్ అవ్వాలంటే, ఓకేనా, నీకు ఇది లేదు. నాకు అంత ఓపికే లేదు అసలు. నాకు నేను మోస్ట్ లేజీ పర్సన్. ఏదో 4 ఏళ్ళు కష్టపడి ఉద్యోగం తీసుకుని వేస్తాను, నెలకు 40,000 30,000 50,000 సరిపోద్ది అనుకున్న పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాలి. అలాగే ఎవడో అనుకోవట్లా. అయినా ఎందుకు వెళ్తున్నారు గవర్నమెంట్ కంటే కరప్షన్ చేద్దామని వెళ్తున్నారు వీళ్ళు. ఒకటి కరప్షన్, ఇంకోటి అసలు మెల్లిగా తిరిగ్గా చేసుకున్న పర్లేదులే అనే వాళ్ళు వెళ్తారేమో గవర్నమెంట్. మెల్లిగా చేద్దామన్నా కూడా గవర్నమెంట్ లో కూడా మెల్లిగా కూడా చేయనివారు వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నారు ఈ మధ్యన. గవర్నమెంట్ ఆల్సో వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్లో. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో మార్పు జరిగిందండి. వాళ్ళకి కూడా స్టాఫ్ తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ప్రెజర్ ఇస్తున్నారు. మెల్లిగా చేయడం కూడా కుదరదు. కానీ నువ్వు ఎంత చేసినా 50,000 జీతం కదా అంటాను నేను. గవర్నమెంట్ అసలు ఉద్యోగాలు తీయదండి, తక్కువ అండి. దాని మీద ఆశ పెట్టుకోవడం అనేది ఏదైతే ఉంటుందో యూత్ చేసి పెద్ద తప్పు. ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళందరూ ఉస్మానియాలో అక్కడెక్కడ BA BCom చదివిన వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ధర్నాలు చేశారేంటి? ఎక్కడన్నా ఉస్మానియాలో ఆర్ట్స్ హ్యుమానిటీస్ కూడా తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ధర్నాలు చేయడం చూసారా మీరు? చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అది కాదు కూడా దానికి పోతారు వాళ్ళు. ఇది నార్మల్గా కోర్సులు చదువుతారు కదండి. ఈ కోర్సులు తీసేస్తే అసలు ఈ తలనొప్పులు ఉండవు. సో గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళండి, మంచి డిగ్రీ చదివిన తర్వాత, డిమాండ్ ఉన్న డిగ్రీ చదివిన తర్వాత, మంచి కాలేజ్ చదివిన తర్వాత డెఫినెట్గా దేశానికి మీరు సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారో, డిఫెన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నారో, ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఏదో ఇండియన్ రైల్వేస్కి వెళ్దాం అనుకుంటున్నారో వెళ్ళండి. బట్ మీరు చదివిన డిగ్రీ మీకు బలాన్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. తర్వాత మీరు గవర్నమెంట్ ఉద్యోగం, ఇప్పుడు మాలాగా ఇప్పుడు మేము రాసాం గవర్నమెంట్ ఉద్యోగం, అది పోతే ఇంకో పని చేయగల క్యాపబిలిటీ ఉంది కదా, అది రాకపోయినా పర్లా, అంతే కదండి. బేసిక్గా నేను సివిల్ ఇంజనీర్, నేను రాకపోతే ఇంకో పని చేసుకునేవాడిని అంతే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం మంచిదే. బట్ ఎవరైతే PH స్టూడెంట్స్ ఉన్నారో, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, అంటే వాళ్ళని తక్కువ చేసి ప్రైవేట్ ఉద్యోగానికి సూట్ అవ్వరని కాదండి. కొంచెం ఇబ్బందికరమైన ఫిజికల్గా ఇబ్బంది, ఏదైనా మెంటల్గా ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకపోతే ఏదైనా టీచింగ్ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ ఉంటారంటే వాళ్ళు రావాలంటే వాళ్ళ దేశానికి అవసరం. అంటే BSc BEd కానీ ఏదైనా చదువుకోవడం కానీ, లేకపోతే మంచి PhD చదివి టీచింగ్ ఫీల్డ్లోకి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కింద రావడం కానీ, ఇవి రావాలి. అది కూడా గవర్నమెంటే కదండి. అట్లాంటివి యూనివర్సిటీస్లో మంచి ప్రొఫెసర్స్ పోస్టులు ఉంటాయండి, అలాంటివి రావాలి. డాక్టర్స్ ఉన్నారు, మీరు డాక్టర్లు కావాలి కదా గవర్నమెంట్. అంటే అట్లాంటి ప్రొఫెషనల్గా ఉన్నటువంటి పోస్టులకి ట్రై చేయండి. క్లర్క్ పోస్టులకి, ఈ పోస్టులకి ఏదో నేను BA చదివాను, BCom చదివాను, ఆ పోస్టులు ట్రై చేయడం కాకుండా, ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్లు కావాలి కదా, వద్దని ఎట్లా అంటాం మనం. సో అందుగురించి ఏంటంటే అలాంటి పనులు జనరల్గా తెలివైన ఎవడో కూడా తప్పు చేయడు. ఇదే IITకి వెళ్ళిన స్టూడెంట్ మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం రాసి వస్తున్నారు, రమ్మంటున్నాం. NTPCలో ఉన్నారండి IIT వాళ్ళు 3 మంది, PSUలో ఉన్నారు, పబ్లిక్ సెక్టర్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి PSUs అంటారండి, ONGCలో ఉన్నారు, రైల్వేలో ఉన్నారు, డిఫెన్స్లో 3 మంది ఉన్నారు IIT వాళ్ళు. రైల్వేలో అసలు ఇప్పుడు మా ఫ్రెండ్స్లో చాలా మంది IIT వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను IITనే. ఇలా గవర్నమెంట్లో మంచి కాలేజీలో చదివిన 3 మంది ఉన్నారండి.
చిన్న చిన్న కాలేజీలో 10 మంది ఉంటారు, ఆ 10 మందిని చూసి ఇన్స్పైర్ అయిపోతున్నారు మీరు. ఎవడ ఇన్స్పైర్ అవ్వాలంటే కుక్క కూడా ఏదో సాధించి ఏదో చేసిందండి, ఏదో మిరాకిల్ చేసింది, ఒక వీడియో చూశారు. అన్ని కుక్కలు చేస్తాయి, లేకపోతే అన్ని పనులు నేను చేసేస్తాను, లేకపోతే ఎవడ బిల్డింగ్ మీద దూకాడు అటు చచ్చిపోలేదు కాలేజీలో నేను కూడా దూకేస్తాను, లేకపోతే ఎవరికి మా ఇంటి పక్కన లాటరీ దగ్గర తగిలింది ₹1 నేను కూడా కొనేస్తాను, లేకపోతే ఆడెవడో ఈ పని చేశాడు చేసేస్తానని ఎగ్జాంపుల్ తెచ్చుకోవాలంటే ఎప్పుడు కూడా సొసైటీలో అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అట్లాంటి ట్రాప్లో పడకుండా ప్రైవేట్ ఉద్యోగం డెఫినెట్గా ఛాలెంజ్ తీసుకోవడం మంచిది. గవర్నమెంట్ ఉద్యోగం కూడా చాలామంది గవర్నమెంట్కి అవసరం రా బాబు రండి, నేను అసలు వద్దని చెప్పట్లేదు. కానీ తొందరపడి 10th లోనో 12th లోనో డిగ్రీలోనో తప్పుడు స్టెప్పులు వేసి తప్పుడు కోర్సులు తీసుకుని తప్పుడు కాలేజీలోకి రాకుండా మంచి డిగ్రీ చదవండి. చక్కగా గ్రూప్ 1 పడింది రా, ఈ పడలేదని కూడా మానే వెయిట్ చేయకు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెయిట్ చేయకు, లేదా మరి స్టేట్ సపరేట్ చేయమని చెప్పి హైదరాబాద్ సపరేట్ చేయమని చెప్పి అడక్కో. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైందంటే జాబులు మాకు ఇవ్వట్లేదు, ఇబ్బంది అవుతున్నాయి, రకరకాల రిజర్వేషన్స్ వల్ల అవ్వట్ల వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, గొడవలు చేస్తే గవర్నమెంటే పడిపోయింది, పెద్ద ఇష్యూస్ అని. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని జాబులు ఇచ్చే పరిస్థితులు లేదంటే, అసలు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎక్కువ హోప్స్ పెట్టుకుని లైఫ్లో నాశనం చేసుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య వేల నుంచి లక్షల్లో గెలిపోయిందండి భారతదేశంలో. ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి ఢిల్లీలో రాజేంద్ర నగర్ దగ్గర నుంచి వైజాగ్లో విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి బోర్డు పెట్టి మోసం చేస్తున్నారండి. దయచేసి అలాంటి పనులు ఫస్ట్ మంచి అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివించండి. చక్కగా మీకు వెళ్ళాలనుకుంటే జూనియర్ జడ్జి అవ్వండి, ఎవడొద్దానో నరసాలలో లా చదువు, లాయర్ కింద వెళ్ళు, జడ్జి కింద వెళ్ళు, అవి కూడా గవర్నమెంట్ జాబ్లే కదా అంటారు. గవర్నమెంట్ జాబ్ అంటే ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్న పర్సెప్షన్ ఎందుకున్నాం మనం, అది తప్పది. అవి మొత్తం కలిపితే 200-500 కూడా లేవు కదండి, మిగతా పోస్టులు చాలా ఉన్నాయి కదా. బ్యాంక్ ఉద్యోగం ఉంది, ఇంజనీరింగ్ ఏదో రాయొచ్చు కదా, రాయి. బ్యాంక్ ఉద్యోగాన్ని డ్రీమ్ చేయాల్సిన అవసరం ఏముందండి, ఇంజనీరింగ్ అయిన తర్వాత నీకు అనిపించింది రాయాలని, బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనిపించింది రాయి, ఆర్బీఐకి వెళ్ళాలనిపించింది రాయి. అంతే తప్ప చిన్నప్పటి నుంచి నేను సోషల్ చదువుతాను గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తాను గ్రూప్ 1కి వెళ్తానన్న తప్పు. ఆ గ్రూప్ 1లో ఉన్న 200-300 ఉద్యోగాల గురించి గవర్నమెంట్ ఉద్యోగం అంటే అవే అనుకుంటున్నాం మనం, అవి కాదు. డిఫెన్స్లో లేవా, ఎన్డీఏ లేదా, సిడిఎస్ ఎగ్జామ్ లేదా, ఐనెట్ లేదా, ఎఫ్కాట్ లేదా, ఇవన్నీ డిఫెన్స్ ఉద్యోగాలే కదండి. రైల్వేలో బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి కదండి. చక్కగా ఇంజనీరింగ్ చదువు, మెకానికల్, రైల్వే ఉద్యోగం రా, ఎవడొద్దన్నాడు. ఫస్టే నేను గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తానన్న తప్పు. న్యాచురల్గా డిగ్రీ అయిపోయింది, అప్పుడు అడగాలి సార్ నేను లా చదివాను సార్, నేను ఇప్పుడు లా వాడికి ఏముంటాయి గవర్నమెంట్ జాబ్లో అడగాలి. అప్పుడు చెప్తాను నేను అవన్నీ నువ్వు సివిల్ సర్వీస్ కూడా రాయొచ్చు, లా ఇంకోటి రాయొచ్చు చెప్పు. అట్లాగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మీకు రిస్క్ అనేది తగ్గిపోద్ది మొత్తం. అట్లా ప్లాన్ చేసుకోవాలండి. 2 ఉద్యోగాలు మంచివే, అందరికీ అన్ని సూటు కావు. ఛాలెంజెస్ తీసుకుని 2nd, 3rd జనరేషన్లకి అయితే గవర్నమెంట్ జాబ్ వీలున్నంత వరకు వెళ్ళొద్దు. మీరు రిచ్ అయితే వెళ్ళండి. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ పోస్టింగ్ వస్తుందనో దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా దీనికి ట్రై చేసి వేస్ట్ అనేటువంటి డెసిషన్కి వస్తారు. సరే వేరే ప్రైవేట్లో ఏదైనా వెతుక్కుందామని అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఏజ్ ఉండదు, ఎవరు ఒప్పుకోరు. సో వాళ్ళు ఎటు సైడ్ వెళ్తే బెటర్ అంటారు. ఎందుకు చెప్పంటారా, వాడు చదివిన హిస్టరీ జాగ్రఫీ ఎవరెత్తాడు ఉద్యోగం, వాడికి ఏ స్కిల్ ఉందని ఎత్తాడండి. అప్పటిదాకా ఇంజనీరింగ్ చదివాడండి, 4 ఏళ్ళు హిస్టరీ జాగ్రఫీ చదివాడు, ఆంథ్రోపాలజీ, ఎవడెత్తాడు ఉద్యోగం. పోనీ వాళ్ళకి అప్గ్రేడ్ అయ్యే ఆప్షన్ ఇంకేదన్నా అప్గ్రేడ్ అవ్వాలంటేనండి మళ్ళీ వెనక్కి కాదండి, వెనకైతే వెళ్ళలేదు. బేసిక్ డిగ్రీ బలంగా ఉంటే అప్గ్రేడ్ అవ్వగలడేమో కాదండి. ఇప్పుడు నేను ఉన్నానండి, అయితే మీరే ఉన్నారండి, మంచి కాలేజీ బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారండి, 3 ఏళ్ల పాటు చదివారు, గవర్నమెంట్ ట్రై చేశారు, రాలేదు. ఓకే, వెనక్కి వెళ్ళి మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి పుస్తకాలు తెస్తే చదవగలరు. మీరు కొంచెం మంచి కాలేజీలో మంచి డిగ్రీ చదివారు కదా, మళ్ళీ ఏ ఫారెన్ ఏదైనా ఏఎంఎస్ జిఆర్ఈ రాసుకుని ఏఎంఎస్ పోతారు, లేదా క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి పోతారు. అలా వెనక్కి వచ్చి ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ చూసుకోండి. అంతే తప్ప ఓవర్ కాన్ఫిడెంట్గా, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్న వ్యక్తులు ఎక్కువ మీకు అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, సమ్ పార్ట్ విశాఖపట్నం, ఆంధ్ర, తెలంగాణలో హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాలు ఇంతే. వీళ్ళకి పిచ్చి. అది అంటే ఫూలిష్నెస్ అనుకోవాలా, లేకపోతే వాళ్ళ మీద ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? వాళ్ళకి తెలియనోడికి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. మీకేం తెలియదు అనుకోండి, ఏముంది ఈజీ అంటారు. తెలిసినోడు కాన్ఫిడెన్స్ ఉండదు, ఆలోచిస్తాడు. ఆడి కాన్ఫిడెన్స్ ఉంటుంది, బాగా తెలిసినోడికి అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు కాన్ఫిడెంట్ ఉంటుంది. మోస్ట్లీ తెలియదండి ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎప్పుడు పడతాయి నోటిఫికేషన్లు, ఎలాంటి వాడికి జాబ్ వస్తున్నాయి, ఎలాంటి వాడికి రావట్లేదు, సిలబస్ ఎంత ఉంటుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎంతమంది రాస్తారో, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, నా స్కిల్ దానికి సరిపోతుందా లేదా, కొట్టివాడి స్కిల్ ఎలాంటి స్కిల్, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయి అసలు ఎవరికి తెలుసండి. గ్రూప్ 1 సివిల్ సర్వీస్ అనుకుంటారంలో, గ్రూప్ 1 సివిల్ సర్వీస్ 15 ఏళ్ళు తేడా. ఇప్పుడు 2025లో
2025లో మీరు ఎవడైతే సివిల్ సర్వీస్ కొట్టాడో 2010లో కొట్టినోడు గ్రూప్ అన్నోడితో సమానవాడు. ఇంత నాలెడ్జ్ ఎవరికి సత్తలకే జనాలకే? 2010 ఎక్కడ, 2025 ఎక్కడ? అంటే 2010లో కొట్టిన గ్రూప్ అన్నోడు 2025లో రాసిన సివిల్ సర్వీస్ కొడితే ఆడిట్ ఒకటే. కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అంటారంటే అంటే పోస్ట్ అంటారు తప్ప దాని లోపలికి వెళ్తే 20 ఏళ్ళ దాకా ప్రమోషన్ ఎవరు? ఇప్పుడు ఏపీ ట్రాన్స్కో అని జాయిన్ అయ్యారు చాలా మంది ఎలక్ట్రికల్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడాను. 25 ఏళ్ళు అయింది, ఎవరికి ప్రమోషన్ లేదు. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, ఇంకా ఏడీ కింద ఉన్నారు. ఒక రూమ్ కూడా ఎవరు అడిగి ఐఐటీలో చదివినాడు ఒక్కొక్కడు మళ్ళీ. ఆడు ఏదైనా కరప్షన్ చేస్తే డబ్బులు సంపాదించాలి తప్ప వాడు ఐఐటీలో చదివాడు, వాడు తెలివైనోడు, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తే వదిలేసి పోయారు వాళ్ళు ఒక్కొక్కడను. ఏం పీకిందే ఉందా? ఇప్పుడు నేనున్నాను, ఏం చేసిందే ఉందా నేను? అంతే కదండి. నేను ఇప్పుడు పట్టుమని నాకు ఒక ఇల్లు కొనాలంటే నేను ఈ హైదరాబాద్ సిటీలో కొనలేను నేను, ఇది రియాలిటీ. మరి నాకున్న తెలివికి నాకున్న దానికి నేను పోతే వేరే దానికి వెళ్తే వచ్చి బోర్డు చేయొచ్చు కదా. నేను బోర్డు మంది చేశారు కదా మాతో పాటు చదివిన వాళ్ళు. సో అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్పాను తప్ప సరే నేను రావడానికి రీజన్స్ వేరే ఉండొచ్చు, లేకపోతే నేను ఇక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నానని కాదు. ప్రొఫెషనల్ పరంగా నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అంటే నేను చెప్పేది ఏంటంటే మీ అంబిషన్స్ బట్టి. కొంతమందికి ఫైనాన్షియల్ అంబిషన్స్ ఉండకపోవచ్చు. నేను బాగా రిచ్ అయితే వెళ్ళమని నేనే చెప్తున్నాను కదా. సుఖం రా బాబు, మీకు సాయంత్రం 6 ఇంటికి పోతారు మీరు, కొన్ని ఆఫీస్ పోస్టులు ఉంటాయి, చక్కగా ఫ్యామిలీతో గడపచ్చు. కరప్షన్ చేద్దామని వెళ్ళొద్దు గవర్నమెంట్కి. అంటే అనుకోలేదు, ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దగా ఇంక్రిమెంట్ ఉండదు కాబట్టి కోర్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అనిపించినా కూడా ఈ క్వశ్చన్. సో ఆ ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి కరప్షన్కి ఎక్కువ దారి తీస్తున్నారని అనుకోవచ్చు. అంతే కదండి, డబ్బులు సరిపోతే చేస్తారు కదా ఆఫీస్గా, అంతే కదా. ఆశ ఎక్కువ, గ్రీడీనెస్ ఉంటుంది అంటే. సో వ్యూయర్స్ చూసారు కదా, మనకి ఏదైనా సెకండ్ ఆప్షన్ అంటే ఒక డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతనే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయడం లేకపోతే వెయిట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అని సతీష్ గారు చెప్తున్నారు. సో మరొక టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.